హాయ్ అందరికీ. మీరు చూస్తున్నది జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్. ప్రభుత్వ ఉద్యోగాలు, టెక్నాలజీ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషనల్ కంటెంట్ను మీకు అందించే ఒక విశ్లేషణాత్మక ఛానల్. ఈ ఛానల్లో మేము ముఖ్యంగా ప్రభుత్వ నియామకాలు, ఫలితాలు, విశ్లేషణ, రిజర్వేషన్ కేటగిరీ లెక్కలు మరియు పరీక్ష ప్రిపరేషన్ టిప్స్ అందిస్తున్నాం. మా లక్ష్యం మీరు మీ కెరీర్ నిర్ణయాలు తీసుకోవడంలో సరైన సమాచారం పొందటం. మేము ఇప్పటికే అప్లోడ్ చేసిన వీడియోల్లో ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాల విశ్లేషణ, ప్రతి జోన్ వైజ్ హారిజంటల్ రిజర్వేషన్ వివరాలు, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ కోటాలో అవకాశాలు మరియు మార్క్స్ రేంజ్, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల ఫిమేల్ రిజర్వేషన్ వివరాలు ఉన్నాయి. ప్రతి వీడియోలో మేము రియల్ డేటా ఆధారంగా లెక్కలు చేసి ఎంతమంది అభ్యర్థులు అవకాశం వస్తుంది, కనీసం మార్కులు ఎంత అవసరం మరియు మీ ర్యాంకుకి అవకాశం ఉందా లేదా అన్నది క్లియర్గా చూపిస్తున్నాం. సాధారణంగా రిజల్ట్ లిస్ట్ చూసేవా ఎవరికైనా అర్థమయ్యేలా ఉండదు, కానీ మేము ప్రతి కేటగిరీ, ప్రతి జోను, ప్రతి మార్క్స్ రేంజ్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను లెక్కలు చేసి మీరే మీ అవకాశాన్ని అంచనా వేసుకునేలా తయారు చేస్తున్నాను. దీంతో మీరు ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవచ్చు, మరింత మంది మంచి అవకాశాల కోసం ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఇంకా ఈ సమాచారం ఉపయోగపడిందని అనుకుంటే దయచేసి మా జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కొత్త ఫలితాలు, రిజర్వేషన్ విశ్లేషణను మరియు ఎడ్యుకేషనల్ కంటెంట్ వచ్చి మీకు నోటిఫికేషన్లో అందుతుంది. మా లక్ష్యం మీకు సరైన, క్లియర్ మరియు టైమ్లీ సమాచారం అందించటం. మీరు చూస్తున్నది జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్. ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో తప్పనిసరిగా సమర్పించాల్సిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో వాటి మొత్తం ఒకసారి చెక్ చేద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి మొదటగా ఆధార్ కార్డ్ అండి. ఈ ఆధార్ కార్డులో ఇది మీ ప్రాథమిక గుర్తింపు పత్రం అండి. ఇందులో మీ పేరు, ఫోటో, చిరునామా మరియు ఆధార్ నెంబర్ ఉంటాయి. వెరిఫికేషన్ సమయంలో మీరు సమర్పించే ఇతర పత్రాలలో ఉన్న పేరు ఆధార్ కార్డులోని పేరుతో సరిపోవాలి. చిన్న తప్పులు ఉంటే ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్లో లేదా మీ సేవా సెంటర్ ద్వారా సరిచేసుకోవాలి. డాక్యుమెంట్ అప్లోడ్ సమయంలో స్కాన్ కాపీ స్పష్టంగా ఉండాలి. సో రెండవ దానికి వచ్చినట్లయితే, రెండవది ఏంటంటే ఎస్ఎస్సి లేదా 10వ తరగతి సర్టిఫికేట్ అండి. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ప్రభుత్వ ఉద్యోగాలలో మీ వయసు అర్హతకు సరిపోతుందా లేదా అనే విషయాన్ని ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. మీ పేరు, తండ్రి పేరు, జన్మ తేదీ సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. తప్పులు ఉంటే సంబంధిత బోర్డుతో సరిచేయించుకోవాలి. ఇక మూడో దానికి వచ్చినట్లయితే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండి. ఇది మీ రిలవెంట్ డిగ్రీకి సంబంధించిన మొత్తం మార్కుల మెమో అండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు మీరు చదివిన డిగ్రీ లేదా డిప్లొమా యొక్క అన్ని సబ్జెక్టులు మార్కులను ఒకే పత్రంలో చూపించే సర్టిఫికేట్ ఇది. ఇది లేకపోతే మీరు యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి దరఖాస్తు చేసి పొందాలి. ఇక నాలుగో దానికి వచ్చినట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అండి. ఇది మీరు ల్యాబ్ టెక్నీషియన్గా అర్హత పొందిన సర్టిఫికేట్. ఉదాహరణకు డిఎంఎల్టీ, బిఎస్సిఎంఎల్టీ లేదా సంబంధిత కోర్స్ సర్టిఫికేట్. ఇది లేకుండా మీరు అర్హత కలిగిన అభ్యర్థి అనిపించుకోలేరు, అందుకే ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇక ఐదోది వచ్చేసరికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి. ఇది తెలంగాణ పారామెడికల్ బోర్డు జారీ చేసిన పత్రం. మీరు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేయడానికి చట్టబద్ధమైన అనుమతి పొందినట్లు ఇది నిర్ధారిస్తుంది. మీ రిజిస్ట్రేషన్ గడువు ముగిసేలోపు రెన్యువల్ చేసుకోవాలి మరియు అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసే కాపీ క్లియర్గా ఉండాలి. ఇక ఆ రోజు సర్టిఫికేట్కి వచ్చినట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి. మీకు ల్యాబ్ టెక్నీషియన్గా లేదా సంబంధిత విభాగాల్లో అనుభవం ఉంటే ఈ పత్రం సమర్పించాలి. ప్రైవేట్ లేదా ప్రభుత్వ హాస్పిటల్లో ల్యాబ్ నుండి అధికారిక లెటర్ హెడ్పై సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఉంటే మీకు సెలక్షన్లో అదనపు పాయింట్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్కి వచ్చినట్లయితే
లోకల్ స్టేటస్ అండి. ఈ భాగంలో మనం లోకల్ స్టేటస్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇది కేవలం మీ స్థానిక స్థితిని నిర్ధారించడానికి మాత్రమే మరియు అవసరమైతేనే సమర్పించాలి. మొదటిది స్టడీ సర్టిఫికేట్ అండి. ఇది 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉండాలి. మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలో చదివినట్లయితే ఆ స్కూల్స్ నుండి స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ సర్టిఫికేట్లో మీ పేరు, తండ్రి పేరు, చదివిన తరగతులు, చదివిన సంవత్సరాలు స్పష్టంగా ఉండాలి. సర్టిఫికేట్ స్కూల్ హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ సంతకం స్కూల్ సీల్తో ఉండాలి. మీరు ఒకటి కంటే ఎక్కువ స్కూల్స్లో చదివినట్లయితే ప్రతి స్కూల్ నుండి వేరువేరుగా సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ పత్రం వల్ల మీరు స్థానిక అభ్యర్థి అనే హక్కు పొందుతారు. తద్వారా రిజర్వేషన్ మరియు సెలక్షన్లో ప్రాధాన్యత అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసరికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్. మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకపోయినా మీరు తెలంగాణ రాష్ట్రంలో నివసించినట్లు నిర్ధారించడానికి ఈ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇది తహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారుల ద్వారా జారీ చేయబడుతుంది. ఇందులో మీ పేరు, చిరునామా, నివాసం, కాలం వివరాలు ఉంటాయి. ఇది చట్టబద్ధత ముద్ర మరియు సంతకం కలిగి ఉంటుంది. ఈ పత్రం వల్ల మీ స్థానిక స్థితి నిర్ధారణ అవుతుంది. తద్వారా స్థానిక కోటాల్లో మీరు పరిగణించబడతారు. సో మొత్తానికి స్టడీ సర్టిఫికేట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ రెండు మీ స్థానిక హక్కును నిర్ధారించే ముఖ్యమైన పత్రాలు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఇవి తప్పనిసరిగా క్లియర్ కాపీలుగా సరిగ్గా సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు మనం రిజర్వేషన్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందామండి. సో ఇక్కడ రిజర్వేషన్ డాక్యుమెంట్స్ ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తే ఈ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. ప్రతి పత్రం ఎందుకు అవసరం, ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. మొదటిగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి. మీరు ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ కేటగిరీలో ఉంటే తెలంగాణ ప్రభుత్వమే జారీ చేసిన కులద్రోవ పత్రం ఉండాలి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ జారీ చేసిందై ఉండాలి. పాత సర్టిఫికేట్లో తప్పులు ఉంటే ముందే సరిచేయించుకోవాలి. కులద్రోవ పత్రం మీ రిజర్వేషన్ హక్కును నిర్ధారిస్తుంది. తర్వాత వచ్చేసరికి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అండి. ఇది బీసీ అభ్యర్థుల కోసం. మీ కుటుంబం ఆదాయం ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి తగ్గదని నిర్ధారించే పత్రం ఇది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సాధారణంగా 1 సంవత్సరం వరకు మాత్రమే చెల్లుతుంది. కాబట్టి వెరిఫికేషన్ సమయానికి ఇది చెల్లుబాటు అయ్యేలా ఉండాలండి. సో నెక్స్ట్ వచ్చరికి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కోసం ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ అవసరం ఉందండి. మీరు ఆర్థికంగా బలహీన వర్గంలో ఉన్నారని మరియు ఇతర రిజర్వేషన్లోకి రాకపోయారని నిర్ధారించే పత్రం ఇది. ఇది కూడా తహసీల్దార్ లేదా రెవెన్యూ అధికారుల ద్వారా జారీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ అండి. స్పోర్ట్ రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థుల కోసం స్పోర్ట్స్ సర్టిఫికేట్ అవసరం అండి. ఇది స్టేట్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో మీ విజయాలను నిర్ధారించే పత్రం ఉంది. దీని ద్వారా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోటాలో అవకాశాలు పొందవచ్చండి. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి పిహెచ్ అభ్యర్థుల కోసం అండి. సదరన్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది మీ వైకల్యం శాతం ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం నిర్ధారిస్తుంది. ఇది లేకుండా పిహెచ్ రిజర్వేషన్ ప్రయోజనం పొందలేరు. మొత్తానికి ఈ రిజర్వేషన్ డాక్యుమెంట్స్ అన్నీ సమయానికి సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. తప్పులు ఉంటే ముందుగా మరియు పీడిఎఫ్ స్కాన్ కాపీలను అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా ముందుగా పీడిఎఫ్ సర్టిఫికేట్ కాపీస్ అండి. మీ దగ్గర ఉన్న అన్ని అవసరమైన పత్రాలను స్కాన్ చేసి స్పష్టంగా మరియు చదవగలిగే విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లో సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో మీరు వీటిని అప్లోడ్ చేయాలి. పత్రం బ్లర్గా ఉంటే లేదా పాక్షికంగా ఉంటే ఇది తిరస్కరించబడే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండి. మీరు షార్ట్ లిస్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో అన్ని ఒరిజినల్ పత్రాలని తీసుకువెళ్ళాలి. స్కాన్ కాపీలు లేదా ఫోటో కాపీలు సరిపోవు. అసలైన పత్రాలే చూడాలి. ఒక ముఖ్యమైన విషయం, మీరు అవసరమైన పత్రాలను సమర్పించకపోతే మీ అభ్యర్థిత్వం కూడా రద్దవుతుంది. ఎంత మంచి మార్కులు వచ్చినా డాక్యుమెంట్ లేకపోతే అవకాశాలు కోల్పోతారు.
చివరగా ఎప్పటికప్పుడు MHRB అధికారిక వెబ్సైట్ను చెక్ చేస్తూ ఉండండి. అప్డేట్ల కోసం షార్ట్ లిస్టులు, వెరిఫికేషన్, షెడ్యూలు, ఆల్ నోటిఫికేషన్స్ అక్కడే వస్తాయండి. వేరే సోషల్ మీడియా లేదా వదంతులపై ఆధారపడకండి. ఇవి మొత్తం కూడా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అండి. ప్రతి పత్రం ముందుగానే చెక్ చేసి తప్పులు సరిచేసి PDF కాపీ సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి క్లియర్ సమాచారం కోసం G&L లెర్నింగ్ జోన్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.